అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు ప్రత్యేకతను విశేషాలను తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షము, చతుర్దశి, ఆశ్లేష నక్షత్రము, శకుని యోగము. ఈరోజు చేయాల్సింది ఏంటి అంటే పితృతర్పణాలకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దల యొక్క ఆశీస్సులు ఎవరైతే పరమపదంలో వేయించేసి ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీస్సులు లభించాలంటే సింపుల్గా మనం పితృదేవతలకు తర్పణం, నీటితో తర్పణం విడిచినా వాళ్ళు సంతోషపడతారు. మనము ఆకాశాన్ని చూసి నమస్కారం చేసినా వారు సంతోషపడతారు. మనం ఏదో ఎంత అయితే అంత. కాబట్టి ఈరోజు మధ్యాహ్నము అమావాస్య ప్రవేశిస్తుంది కాబట్టి పితృతర్పణాలకు అనుకూలమైన రోజు. అలాగే ఈ సాయంకాలము శుక్రవారం కాబట్టి అమావాస్య రాబోతుంది సాయంత్రం కాబట్టి అమ్మవారి ప్రార్థనలకు లక్ష్మీ అష్టోత్తరం మరియు సహస్రనామాలు చదువుకోవడానికి సంధ్యాకాలము దీపం వెలిగించుకుంటే లక్ష్మీప్రదము. మనం ఎందుకంటే ఆశ్వీజ బహుళ అమావాస్య దీపావళి ఎలాగైతే చేసుకుంటామో అట్లా ఈరోజు కూడా మనకు సాయంత్రం అమావాస్య వస్తుంది కాబట్టి ఈ సంధ్యా సమయము చాలా విశేషమని చెప్పుకోవచ్చు. అడిగేన్ రామానుజదాసన్. జై శ్రీమన్నారాయణ.